గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్మస్. ఈ వీకెండ్‌లో ఏ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది? ఫ్యామిలీతో వెళ్ళడానికి, ఫ్రెండ్స్‌తో వెళ్ళడానికి అండ్ మనం ఇచ్చే టైంకి, పెట్టే మనీకి వాల్యుబుల్‌లో ఏ మూవీ ఉంది? నిన్న రిలీజ్ అయిన 5, 6 మూవీస్‌లో ఆర్డర్ వైస్ ఏ మూవీ బాగుంది అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా సజెషన్ అండ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫస్ట్ వన్ వచ్చేసి 'శంబాల'. మన ఆది సాయి కుమార్ గారి నుంచి వచ్చిన ఒక హర్రర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ ఇది. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ మిస్టరీ సీన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీతో మనం మూవీ ఎండింగ్ వరకు చూస్తూనే ఉంటాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క వర్గం మీద వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కి అండ్ హర్రర్ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేసే వారికి ఈ మూవీ పిచ్చగా నచ్చేస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 'శంబాల'. ఈ మూవీకి తప్పక వెళ్ళండి. మంచి మూవీని చూసే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక సెకండ్ మూవీ వచ్చేసి మన రోషన్ గారి నుంచి వచ్చిన మూవీ 'చాంపియన్'. ఈ మూవీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ మనకు అటు ఇటు అనిపించినప్పటికీ లవ్ స్టోరీ బాగుంటుంది అండ్ హీరోకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టము. తను ఇంగ్లాండ్ కి వెళ్ళి ఛాంపియన్ అవ్వడానికి ఏం చేశాడు అండ్ బైరన్పల్లి విలేజ్ కి ఎలాంటి కష్టం వచ్చింది అండ్ 1947 స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని లింక్స్ ఉంటాయి. ఈ మూవీ కూడా మనకు ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూలో కొన్ని ట్విస్టులు ఉంటాయి. అవి కూడా బాగా అనిపిస్తాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం మూవీని చూస్తూనే ఉండిపోతాం అండ్ మూవీలో చాలా ఎమోషన్ టచ్ ఉంటాయి. ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి మూవీని మాత్రం మిస్ కాకుండా ఉంటారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి మన 'దండోరా'. ఈ మూవీ ఏంటంటే మన తెలంగాణ కల్చర్ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉంటుంది అండ్ పెద్ద కులాలు, చిన్న కులాలు అండ్ కులాల మధ్య వివక్షతలు అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉన్న స్టోరీలు అయితే ఇవి మనకు క్లియర్ గా చూపిస్తూనే ఉంటారు. ఎండింగ్ వరకు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఒక మంచి క్లాసికల్ మూవీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి 'ఈషా'. మన హెబ్బి పటేల్ గారి నుంచి వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీ ఏంటంటే స్టోరీ కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు అండ్ ఇక హర్రర్ ఎలిమెంట్స్, హర్రర్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వారికి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. వచ్చే హర్రర్ సీన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి హార్ట్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ మూవీ మాత్రం అస్సలు ప్రిపేర్ చేయకండి, అంతే అస్సలు వెళ్ళకండి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ట్రై చేయొచ్చు, చూడొచ్చు ఒకసారి అయితే. ఫిఫ్త్ మూవీ వచ్చేసి 'బ్యాడ్ గర్ల్స్'. ఈ మూవీ ఏంటంటే ఫ్యామిలీతో చూడడానికి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇక ఈ మూవీ ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మాయిల కోసం ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కూతుళ్ళకి ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ ఏంటి అనేది మనకి ఈ మూవీలో చూస్తారు. ఫ్యామిలీతో మాత్రం అసలు వెళ్ళకండి. ఎక్స్పోజింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, కొంచెం బోల్డ్ కంటెంట్ చాలా గందరగోళంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఓన్లీ సింగిల్ గా అమ్మాయిలు అంటే ఓకే చూడొచ్చు. ఇక మాకు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వద్దు, ఈ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఉన్న మూవీస్ వద్దు అండ్ ఈ మిస్టరీ మూవీస్ వద్దు, ఈ రొమాన్స్ మూవీస్ వద్దు, ఇంకేదైనా మూవీ ఉందా అని అంటే ఇక 'మార్క్'. ఈ మూవీ ఏంటంటే మాస్ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేస్తుంది. వేరే ఆడియన్స్ మాత్రం అస్సలు నచ్చదు. ఇక ఈ మూవీ మీకు మాస్ యాంగిల్స్ లో కావాలి, ఫైట్ సీన్స్ కావాలనుకుంటే మాత్రము 'మార్క్' మూవీకి వెళ్ళండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉన్న మూవీ ఏంది అని అంటే మన మోహన్ లాల్ గారి 'వృషభ'. ఇక ఈ మూవీలో అయితే స్టోరీ అంతగా అనిపించదు, అంత గ్రాఫిక్స్ కరెక్ట్ గా ఉండదు అండ్ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక ఈ మూవీకి వెళ్ళే బదులు ఇవన్నీ మూవీస్ చూసేసాము, ఈ 'వృషభ' మూవీ ఒకటే ఉంది అని అనుకుంటే ఈ మూవీ చూసే బదులు సపరేట్గా బిర్యానీ కొనుక్కొని తిని ఇంట్లో బజ్జుంది బెటర్. ఈ వీకెండ్ లో ఏ మూవీ చూస్తే బెటర్ అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. వీకెండ్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ 'చంబాలకు' వెళ్ళండి, తర్వాత 'దండోరా', తర్వాత 'చాంపియన్', తర్వాత 'ఈషా'. ఈ 4 మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. ఇక ఈ వీడియో ఎండింగ్ వచ్చాం కాబట్టి నాకు కొంచెం ఎంగేజింగ్ గా ఉండాలంటే మీరు ఒక లైక్ బటన్ అండ్ కింద హై బటన్ దాన్ని క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకొన్ని వీడియో చేయడానికి బూస్టప్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.